ఎర్ర సముద్రం పాయలవటం అనేది చాలా కొద్ది మందే చూశారు. మిగిలిన వాళ్ళు పాయలు అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అవతలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫరో వచ్చేసాడు. సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత నీళ్లు కలిసిపోయి అందరూ చచ్చిపోయారు. వీళ్ళు అవతలికి వెళ్ళిపోయారు. వాళ్ళు స్పష్టంగా ఆరిన నేలను నడుచుకొని వెళ్ళిపోవటం అందరూ గమనించారు. అవతలికి వెళ్ళిన తర్వాత ఒక్క అద్భుతం కాదు, దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. రోజు మన్నాని కురిపించేవాడు. రోజు పైన మేఘం ఉండేది, చల్లగా ఉండేది. రాత్రి అయితే అగ్ని స్తంభం వచ్చేది, వెచ్చగా ఉండేది. తర్వాత వెలుగుండేది. తర్వాత అప్పుడప్పుడు మాంసం కావాలంటే దేవుడు పక్షుల్ని ఇచ్చాడు. నీళ్లు కావాలంటే బండలోంచి నీళ్లు ఇచ్చాడు. ఇవి రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు, కొనిగేవాళ్ళు, దేవుడిని విసుక్కునేటువంటి వాళ్ళు. ఇదేంటి మాకు కష్టాలు, ఇదేంటి మాకు బాధలు అని అనుకునేవాడు. దేవుడికి కోపం వచ్చి ఒక్కొక్కసారి కొంతమందిని చంపేస్తూ ఉన్నాడు. 40 ఏళ్ల ప్రయాణం అయిపోయేటప్పటికి 20 లక్షల మంది ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు ఇద్దరే మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు. 20 లక్షల మంది చచ్చిపోయారు. ఇద్దరు మాత్రం మిగిలారు, యెహోషువ, కాలేబు.